ముందుగా సిస్టర్ మాధవి అయ్యా ఒక కెమెరా ధరండి అయ్యా. బోధకురాలుగా ఆయమ గత ఎన్ని ఇయర్స్ అమ్మా నువ్వు బోధకురాలు అభిషేకం పొందుకొని? హౌ మెనీ ఇయర్స్? అవన్ నెంబర్ ఎన్ని ఇయర్ అమ్మా? నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం నేను లైవ్లో అభిషేకం ఇవ్వడం. ఇప్పుడు లైవ్లో ఇవ్వను. ఒక ఇద్దరిని లైవ్లో తీసుకురాక నాన్న తమ్ముడు, ఒక ఇద్దరిని లైవ్లో పెట్టకు, నేను చెప్తా. వాళ్ళ సీక్రెట్ ఏజెంట్స్గా ప్రకటింపబడుతున్నారు ఇవాళ. పట్టుకో. ఓకే, ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు అనాయింట్ సిస్టర్ మాధవి. ఇట్లా పట్టుకో. ఈ సంవత్సరం కూడా నీకు దేవుడు నిత్య అభిషేకమును ఇస్తున్నాడు. దేవుడు ఈ సంవత్సరం కూడా నీకు నిత్య అభిషేకమును, బోధకురాలుగా మరియు తన సువార్త ప్రకటికురాలుగా దేవుడు నిన్ను అభిషేకించుచున్నాడు. దేవుని నిత్య అభిషేకము సదా సర్వదా నీలో ఉండి సమస్త మహిమలకు ప్రభుని కృపకు లోబడి జీవింతువు కాక. ఆమేన్. శాంతి, సిస్టర్ శాంతి. ఫాస్ట్గా చేయాలమ్మా, ఇంకా వాక్యం ఉంది. దేవాది దేవుడు నేను డివైన్ జెస్ మినిస్ట్రీకి అధికార బిడ్డగా మరియు ఆరాధికుల బిడ్డగా జూన్ మాసము తర్వాత నిన్ను బోధకురాలుగా కూడా దేవుడు అభిషేకించబోతున్నాడు. దేవుని నిత్య నిబంధన అభిషేకములో నీవు జీవింతుము. దారి తప్పకుండా దేవుడు అత్యంత సింహాసనం మీద కూర్చొని ఆయన పలుకులను, ఆయన స్వరాన్ని వినే శక్తిని దేవుడు నీకు నిత్యము అభిషేకము ద్వారా ఇచ్చునుగాక. ఆమేన్. అరుల్ వెలాంగని, అన్నై అరుల్ వెలాంగని. దేవాది దేవుడు నిన్ను వర్షిప్ లీడర్గా ప్రకటిస్తూ ఆయన నిత్య నిబంధనతో మరియు సంఘాన్ని నడిపించే గ్రూప్ లీడర్గా మరియు ఆరాధికురాలుగా నిన్ను దేవుడు నిత్యము ఈ సంవత్సరం అభిషేకించుచున్నాడు. యు ఆర్ ద లీడర్ ఆఫ్ ది వర్షిప్. లవ్ మదర్ మేరీ అండ్ నో హౌ టు బీ ఎ లీడర్. దేవా, మంచి చదువును, మంచి బుద్ధిని ప్రసాదించుము. అరుల్ గ్రేస్, అన్నై అరుల్ గ్రేస్. దేవాది దేవుడు అరుల్ గ్రేస్ నిన్ను వర్షిపర్గా మరియు ఆర్టికల్ రైటర్గా నిన్ను అభిషేకించుచున్నాడు. అనగా సోషల్ మీడియా మీద కానీ, ప్రింటింగ్ మీడియా మీద కానీ దేవుని ప్రవచనాలను, దేవుని వాక్యాన్ని వివరించి రాసే రాతను నీకు ఇచ్చుచున్నాడు. గాడ్ ఈస్ అనాయింటింగ్ యూ యాజ్ అన్ ఆర్టికల్ రైటర్ అండ్ ఆర్టికల్ కంపోజర్ అండ్ వర్షిపర్, ప్రైజ్ అండ్ వర్షిప్ వ్యక్తిగా, ఆరాధికురాలుగా నిన్ను దేవుడు దీవించుచున్నాడు. దేవుని గొప్ప జ్ఞానము, ఆయన చదువు నీతో ఉండును గాక. ఆమేన్. Yes, you can click the pics. You can. అరుల్ మరియా, అన్నై అరుల్ మరియా. దేవాది దేవుడు నిన్ను వర్షిపర్గా, ఆరాధికురాలుగా మరియు సువార్త ప్రకటించే బిడ్డగా మరియు సోషల్ మీడియా కోఆర్డినేటర్, నీతో పాటు ఇంకో అక్క కూడా ఉంటారు, వాలంటీనా మాథ్యూస్. ఇప్పుడు ఆమె ఇక్కడ లేరు. ఆమె వచ్చినాక ఆమె కూడా అభిషేకం ఇస్తారు దేవుడు. మీ ఇద్దరు మరియు సిరాక్ మాథ్యూస్ను కూడా ఇక్కడే ప్రకటిస్తున్నాను. మీ ముగ్గురు కూడా సోషల్ మీడియా కోఆర్డినేటర్గా ప్రకటింపబడుతున్నారు. దేవుని వాక్కును డిజిటల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఆత్మదాహం వాల్యూమ్ 3 కంపోజింగ్ థింగ్స్ అన్నీ కూడా మీరే చూసుకోవాలి. దేవునికి మంచి చదువును, మంచి బుద్ధిని, మంచి జ్ఞానమును ప్రసాదించును గాక. దేవా, దారి తప్పుతున్న బిడ్డను నీ సన్నిధికి ఏర్పాటు చేసి గొప్ప కార్యాన్ని ఇచ్చావు. ఈ కార్యం ఆ బిడ్డ నెరవేర్చే విధంగా బిడ్డను దీవించుము స్వామి. ఆమేన్. అరుల్ వాలంటీనా, అన్నయ్య అరుల్ వాలంటీనా. బ్రదర్ మైకల్ జోసెఫ్. అసిస్టర్ గారు ఎందుకు రాలేదు చూడండి.
రండి. ఇది ఎన్నో అభిషేకం మీకు? రెండవ అభిషేకం. మొదటి అభిషేకం మీరు తీసుకొని మీరు ఏం చేశారో మీకు గుర్తుంది కదా. ఈసారి అలా చేస్తే దేవుడు నిన్ను ఘోరాది ఘోరముగా శిక్షించబోతున్నాడు. ఇది గుర్తుపెట్టుకో. అప్పుడు నువ్వు చిన్న పిల్లగాడివి, ఇప్పుడు నువ్వు యంగ్ బాయ్. ఓకే, రిమెంబర్ ద ప్రాఫెసీ ఆఫ్ గాడ్. దేవాది దేవుడు నిన్ను ఆరాధికుడుగా మరియు యంగ్ బోధకుడుగా ఈ సంవత్సరం ప్రకటించబోతున్నాడు. యు ఆర్ గోయింగ్ టు బి ఎ ప్రీచర్ ఆఫ్టర్ ద మంత్ ఆఫ్ నవంబర్ ఆఫ్ 2024. అప్పటి వరకు యూ విల్ బి అ వర్షిప్పర్ అండ్ యూ విల్ బి సీజనల్ వర్షిప్పర్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నిన్ను ఆరాధికుడుగా బోధకుడుగా తీర్చిదిద్దబోతున్నాడు. బైబిల్ క్లాస్కి ఇమీడియట్గా జాయిన్ అయిపో. దేవా, మంచి చదువును, తల్లిదండ్రులను గౌరవించి మంచి ఆలోచనను, నోటి దుడుసును తగ్గించి నీ ఆత్మను ఇతరులు పెట్టండి యేసయ్యా, ఆమేన్. బ్రదర్ యాంథనీ డానియల్, దేవాది దేవుడు, ఎటు తిరగండి, ఇలా కమ్ దిస్ సైడ్. బ్రదర్ యాంథనీ డానియల్, దేవుడు మిమ్మల్ని నిత్య నిబంధన అభిషేకంతో ఆరాధికుడుగా మరియు మిమ్మల్ని డివైన్ జేస్ మినిస్ట్రీస్ ప్రార్థన మందిరానికి వాచ్మెన్గా, అనగా నీకు పేతురిచ్చే స్థానం ఇస్తున్నాడు. దేవుడిని ఆరాధికుడుగా మరియు ఈ ఆలయ మందిరాన్ని చూసుకోవాల్సింది. పైగా బ్రదర్ రాజుకి అసిస్టెంట్గా నువ్వు వివరించబోతున్నావు. దేవుడు నిన్ను గొప్పగా దీవించి ఆత్మలో నడిపించునుగాక, ఆమేన్. బ్రదర్ సిరాక్ మాథ్యూస్, దేవాది దేవుడు నిన్ను ఆయన ఆరాధికుడుగా ప్రకటిస్తూ, ఆరాధికుడుగా కాకుండా సోషల్ మీడియా కోఆర్డినేటర్గా, అంటే కంప్లీట్ లైవ్స్ని, పోస్టర్స్ని, వీడియోస్ని, రీల్స్ని సోషల్ మీడియా మీద డివైన్ జేస్ మినిస్ట్రీని తీసుకెళ్లే గొప్ప బాధ్యతను అభిషేకంగా ఇస్తూ ఆయన ఆరాధికుడుగా నిన్ను చూస్తున్నాడు. దేవుని గొప్ప ఆరాధనలో గడిపి ఆయన నిత్య నిబంధనలో జీవింతువు కాక, ఆమేన్. ఇంకా ఇమాన్యుల్ అలెక్స్, మై న్యూ టీమ్ మెంబర్. ఇమాన్యుల్ అలెక్స్, సన్ ఆఫ్ రాబర్ట్ అండ్ ఫ్యామిలీ. రాబర్ట్ అండ్ అనిత. ఓకే, ఫస్ట్ టైం సంఘంలోకి వచ్చావు. దేవుడు నిన్ను ఆరాధికుడుగా మరియు ప్రతిరోజు డైలీ ప్రామిస్, ఆయన వాగ్దానమును ఇచ్చే బిడ్డగా నిన్ను మారుస్తున్నాడు. గాడ్ ఇస్ చూజన్ యు యాజ్ హిస్ మెసెంజర్. నువ్వు ప్రతిరోజు దేవుని వాగ్దాన్ని ప్రజల్లోకి అందచేసే అభిషేకమును, మంచి ఆరాధన చేసే బిడ్డగా నిన్ను అభిషేకిస్తున్నాడు. ఈ సంవత్సరం అందరు ఆరాధికులతో నువ్వు కూడా కలిసి దేవుని ఆరాధింతువు కాక. దేవుని నిత్య నిబంధన, కాస్త కోపము, నోటి మాటలు, నీ ఒంట్లో ఉన్న కాస్తంత దుడుసుతనము తగ్గిస్తూ దేవుని నిత్య నిబంధనతో అభిషేకించి నడుపుచున్నాడు, ఆమేన్. యర్ ఐ ఇన్వైట్ అర్షా మణిరాజ్. అర్షా మణిరాజా పేరు? నన్ను ఆయన ఒరిజినల్ నేమ్ ఏంటి, బాప్టైజ్ నేమ్ ఏంటి? అర్షా మణిరాజ్. నేను చూపించండి అయ్యా. ఈ సంవత్సరం దేవుడు ఇతని పేరును కూడా మారుస్తున్నాడు. నాకు తెలిసి ప్రార్థన మందిరంలో చాలా తక్కువ మందికి పేరు ఇస్తారు. హరీష్ మణిరాజ్ అనే బాప్తిజం పేరు నుండి దేవుడు ఇతన్ని గిదోన్ అనే మాట పేరుతో అభిషేకిస్తున్నాడు. ఆనాడు సౌల్ని పౌలుగా చేసిన దేవుడు ఇది హర్షని గిదోన్గా చేసి ఆరాధికుడుగా, తెలుగు బైబిల్ రీడర్గా మరియు 1 minute మెసేజెస్ డైలీ వాగ్దానమును ఇచ్చే బిడ్డగా దేవుడు ఇతన్ని అభిషేకిస్తూ ప్రకటిస్తున్నాడు. గాడ్ హస్ బ్లెస్డ్ విత్ 3 gifts. మంచి జ్ఞానము, మంచి చదువుతో తల్లికి లోబడే బిడ్డగా దీవించబడునుగాక, ఆమేన్. వన్ మోర్ నో, మిస్టర్ మాథ్యూ సావియో. వెస్ మిస్టర్ మాథ్యూ సావియో? బ్రదర్ మాథ్యూ సావియో. దేవాది దేవుడు, అసలు నేను ఊహించలేని బిడ్డ ఇతను. దేవుని ప్రణాళిక లేనేలేడు. సడన్గా డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది ఈయన. దేవాది దేవుడు మాథ్యూ సావియో అనేవాడు ఈ బాబుని, ఈ గొప్ప బాబుని, దొబ్బ బాబుని దేవాది దేవుడు అభిషేకిస్తూ, ఇదిగో బిడ్డ, నీవు 1 minute మెసేజ్ డైలీ వాగ్దానం ఇచ్చే మెసెంజర్గా మరియు ఆరాధికుడుగా మరియు డివైన్ జేస్ మినిస్ట్రీలో మ్యూజిక్
మ్యూజిక్ ఇతనికి నేర్పించండి. ఇతను మ్యూజిక్ బాయ్గా ఎదగబోతున్నాడు, మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. ఈజ్ గోయింగ్ టు బి ఇన్ టు మ్యూజిక్. హల్లెలూయా. దేవుని నిత్య నిబంధనతో అభిషేకింతురుగాక. ఎవరికి చప్పట్లు కొట్టలే, ఇది దెబ్బైనా కొడతారా? ఇది ఎక్కడ న్యాయం? ఓకే, ది లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కూర్చొనైనా ఈయనకు వారసుని పేరు బయట అద్దాలు తీసే స్వామి. బ్రదర్ జేసన్ ఆర్యన్ అనుబడు దైవ బిడ్డను దేవుడు అభిషేకిస్తూ ఈ సంవత్సరం 365 రోజులు ప్రథమ ఆఫ్టర్ అరుల్ వరాంగని ఈజ్ గోయింగ్ టు బి ద సెకండ్ ప్రైజ్ అండ్ వర్షిప్ లీడర్. పైగా ఎవరు ఆరాధన మిస్ చేసినా వారి ప్లేస్లో నిత్యం ఆరాధించే ఆరాధనకు బిడ్డగా దేవుడు ఇతన్ని ప్రకటిస్తూ ఈ సంవత్సరము ఆఫ్టర్ సెప్టెంబర్ 8వ తారీఖు మరియ తల్లి రోజున ఇతన్ని బోధకుడుగాను మాస్టర్ ప్రీచర్గా ఇతన్ని దేవుడు దీవించున్నాడు, అభిషేకించున్నాడు. హల్లెలూయా. దేవా, మంచి జ్ఞానమును, మంచి పంచువాటిని, నిద్రలో తొందరగా లేసి ఆరాధనకు వచ్చే కృపను దయచే ప్రభువా. ఆమేన్. నిద్ర తక్కువ చేసి ప్రభు కొరకై మేలుకుండం నేర్చుకో బ్రదర్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. సీక్రెట్ ఏజెంట్ నా మీద పెట్టు కెమెరా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ ఇద్దరు సిస్టర్స్ని కూడా ప్రార్థన వీరులుగా ప్రకటిస్తున్నారు. ఈ సిస్టర్ల పేరు కూడా చెప్పడానికి నేను ఇబ్బంది పడుతున్నాను, ఎందుకంటే వారు దేవుణ్ణి ఇష్టపడుతున్నారు, కానీ వారి కుటుంబం ఇంకా ఎక్కువ దేవుడిలో రావాలి. కాబట్టి కాస్త సెక్యూరిటీ పర్పస్ వల్ల వారి ముఖాన్ని మీకు చూపించడం జరగదు, వారి పేరు కూడా ప్రకటించడం జరగదు. దేవునికి వారి పేరు తెలుసు. ముందుగా పెద్ద అమ్మాయి, సీనియర్ అమ్మాయి రామ్మ. నీ మనసు నువ్వే పేరు లేపు, నీ మనసులో నువ్వే నీ పేరు చెప్పుకో. దేవాది దేవుడు ప్రార్థన వీరురాలిగా ఇతరుల గురించి ప్రార్థన చేసే వరమును దేవుడు నీకు ఇచ్చుచున్నాడు. ఇప్పటి వరకు నీ గురించి చాలామంది ప్రార్థన చేశారు. నీ కుటుంబాన్ని నువ్వు చక్కదిద్దుకుంటున్నావు, ముందు చక్కదిద్దుకుంటావు. కానీ దేవుడు నీకు ఇస్తున్న కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్, దేవునికి తిరిగి ఏమైనా ఇస్తున్నావంటే ప్రార్థన ఇవ్వబోతున్నావు. నీవు ఇతరుల గురించి ప్రార్థన చేసే వరమును పొందుకుంటున్నావు. నీ దగ్గర ఒక పర్టికులర్గా ఒక బుక్ కూడా పెడతారు. ఆ బుక్లు అన్ని ప్రార్థన విన్నపాలు రాసిస్తారు. వాళ్ళ గురించి ఎవ్రీ డే 1 hour నువ్వు కూర్చొని ప్రార్థన చేయాలి. ప్రార్థన వీరురాలుగా నిన్ను దేవుడు ప్రకటిస్తున్నాడు. తొందరలోనే అన్ని సక్రమంగా జరిగిన తర్వాత నిన్ను ఆరాధికురాలుగా కూడా దేవుడు ప్రకటించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అదేవిధంగా చివరిగా మరొక బిడ్డను దేవుడు దీవించుచున్నాడు. దేవుడు నీ కుటుంబంలో ఉన్న అలజడులను, నీ కుటుంబం, నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క శాంతి సమాధానం తీసేసి దేవాది దేవుడు నీ కోరికను విన్నాడు. ఖచ్చితంగా ఈ సంవత్సరం నీకు తెలుగు పూర్తిగా నేర్చుకొని బైబిల్ని చదివే మొదటి వరం నువ్వు పొందుకుంటున్నావు. ఆయన జ్ఞానమును పొందుకుంటూ పోతున్నావు. ఇది గొప్ప వరము బిడ్డ నీకు. అదేవిధంగా దేవాది దేవుడు నీకు ప్రార్థన వీరురాలుగా కూడా నీకు అభిషేకం ఇస్తున్నాడు. నీ దగ్గర పుస్తకం పెట్టబడుతుంది. వారి గురించి నువ్వు ప్రత్యేకంగా ప్రతిరోజు ప్రార్థన చేయాలి, నీ అనుకూల సమయాన్ని బట్టి. ఈ 2 అభిషేకం నువ్వు పొందుతున్నావు. మొట్టమొదటిసారి నువ్వు నీ దేవునికి ఏదో ఒకటి చేయబోతున్నావు. ధైర్యముతో సాహసించి ప్రభును దీవించునుగాక. ఆమేన్. ప్రభుని నిత్యము నిరంతరము సకల ఆరోగ్యముతో, శాంతి సమాధానముతో, కుటుంబ ఐశ్వర్యముతో నేను నింపి నడిపించునుగాక. ఆమేన్. యు ఆర్ టూ లేట్ సిస్టర్, కమ్ ఫాస్ట్. అరుల్ వాలంటీనా, ఈమె మీద కెమెరా పెట్టండి అయ్యా, ఈమె మీద ఎక్కువ పెట్టండి. దేవాది దేవుడు నిన్ను ముఖ్యముగా అభిషేకములో నడిపించబోతున్నాడు. ముఖ్యముగా వర్షిప్ చేసే బిడ్డగా, ఆరాధన చేసే బిడ్డగా, పైగా 1 minute మెసేజెస్ ఇచ్చే బిడ్డగా, రెండవది కిచెన్ డిపార్ట్మెంట్ నీకు ఇస్తున్న ప్రభు. ఏం చేస్తావు చూడాలి ఇంకా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కార్యాలు కూడా దేవుడు చెప్పేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నిత్య నిబంధనమైన అభిషేకం పొందుకొని దేవునికి పేరు తీసుకురా. ఫ్రెండ్షిప్ తగ్గించుకో, యేసయ్యతో ఫ్రెండ్షిప్ ఎక్కువ చేయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్ క్లాత్ పెట్టేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అభిషేకం పొందిన వారు అందరూ ఒకరికొకరు చప్పట్లు కొట్టుకోండి. ఇక్కడ వచ్చిన చిన్న పిల్లలందరూ వాళ్ళకి అభిషేకం కొట్టండి, చప్పట్లు కొట్టండి జోరుగా.